Hi viewers, APPSC aspirants, good evening to all of you. 18th of September 2025లో జరిగిన గ్రూప్ 1 2018 కేసు వాదనలు ఈ విధంగా ఉన్నాయి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున సివి మోహన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది. ఆయన తన వాదనలు వినిపిస్తూ హాయ్లాండ్ అనే రిసార్ట్స్లో ఎటువంటి వాల్యుయేషన్ జరగలేదని, కేవలం అక్కడ పోలీసు వాళ్ళకి అక్కడ క్యాంప్ చేయటానికి మరియు ఈ పేపర్ వాల్యుయేషన్ బుక్స్ అన్నీ కూడాను అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ మాత్రము చేయించడం జరిగిందని, అంతే తప్ప ఎటువంటి వాల్యుయేషన్ అక్కడ జరగలేదని మోహన్ రెడ్డి సార్ వాదించారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున. ఆ తర్వాత వారి వాదనలు వినిపిస్తూ ఇక్కడెక్కడ కూడాను వాల్యుయేషన్ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని గట్టిగా వాదించడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగింది, మీ దగ్గర అక్కడ జరిగిన విషయాలన్నీ సీసీ ఫుటేజ్ ఉన్నాయా అని చెప్పి దేవానంద్ భట్ గారు, న్యాయమూర్తి గారు అడగడం జరిగింది. నేను ఒక పార్టీ సార్, నా దగ్గర అవి ఉండవు, ఏపీపీఎస్సీ వారి దగ్గర అవి ఉంటాయని చెప్పి వారు తెలియచేయడం జరిగింది. ఆ తదనంతరం మళ్ళీ ఎస్ఆర్ఆర్ సిబిఆర్ కాలేజీలోను ఏపీపీఎస్సీ కార్యాలయంలో మాత్రం వాల్యుయేషన్స్ జరిగాయని తెలియచేయడం జరిగింది. అయితే వాటి సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయా అని అడగడం జరిగింది జడ్జి న్యాయమూర్తిని. వాటికి కూడా ఆయన అదే విధంగా సమాధానం చెప్పారు. ఏమనంటే, నా దగ్గర ఉండవు సార్, అవన్నీ కస్టోడియన్ నేను కాదు అని చెప్పడం జరిగింది. తదుపరి మరి మీరు ఎట్లా నిర్ధారించగలుగుతున్నారు అక్కడ వాల్యుయేషన్ జరగలేదు అని అంటే, ఈ ఎవిడెన్స్ ఏదైతే ఏపీపీఎస్సీ వారు ఎవిడెన్స్ సబ్మిట్ చేశారో దాని ఆధారంగా మేము చెప్తున్నాము ఇవన్నీ కూడాను అని వారు చెప్పడం జరిగింది. ఇంకొక న్యాయవాది కూడాను అదేవిధంగా ఇక్కడ కేవలం సెలెక్షన్ ప్రాసెస్ మీద కానీ, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క ఇవాల్యుయేషన్ మీద కానీ మరి పిటిషన్ వెయ్యలేదు. ఓన్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇవాల్యుయేషన్ జరిగిందని మాత్రమే వేశారు అని వారు చెప్పడం జరిగింది. మరి అయితే మీరు మీ ఉద్దేశంలో ఇవాల్యుయేషన్ ఇన్నిసార్లు జరగలేదా అని అంటారా అని అడిగారు. అవును, జరగలేదని వీరు చెప్పడం జరిగింది. అయితే మరి అప్పుడు మోహన్ రెడ్డి గారు కూడాను తన వాదనలో ఇవాల్యుయేషన్ అనేది ఫస్ట్ ఇవాల్యుయేషన్, సెకండ్ ఇవాల్యుయేషన్ జరుగుతుంది, మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే థర్డ్ ఇవాల్యుయేషన్ కూడా వెళ్తారు, అది మాత్రమే జరిగింది. దాన్ని మరి సింగిల్ బెంచ్ జడ్జి గారు పొరపాటున మిస్అండర్స్టాండింగ్తో 3 సార్లు ఇవాల్యుయేషన్ చేశారని చెప్పడం జరిగింది. మరి ఇది డిసెంబరు 21 నుంచి ఫిబ్రవరి 22 వరకు, మార్చి 22 వరకు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు 160 ప్రొఫెసర్స్ని ఇవాల్యుయేషన్ కొరకు ఎవాల్యుయేషన్ చేయడానికి శాంక్షన్ చేయలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఇవాల్యుయేషన్ అనేది జరగలేదు అని చెప్పి మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పుడు జడ్జి గారు మరి ఇవాల్యుయేషన్ జరగకుండా అప్పుడు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఫిబ్రవరి 22లో మేము రిజల్ట్స్ ప్రకటిస్తున్నామని ఎలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అని అడగడం జరిగింది. మరి దానికై సమాధానం ఏమీ కూడా న్యాయవాదులు చెప్పలేకపోయారు. అయితే తరువాత మళ్ళా మనోహర్ రెడ్డి అనే అడ్వకేట్ గారు కూడాను ఈ పిటిషనర్స్ తరఫున, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ తరఫున వారు కూడా వాదించి మరి ఇది ఇవాల్యుయేషన్ అనేది ఇన్నిసార్లు జరగలేదు, ఈ ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం అక్కడ అరేంజ్మెంట్స్ మాత్రమే హాయ్లాండ్లో జరిగాయి, ఫస్ట్ టైం
ఓఎంఆర్ షీట్లు సెకండ్ టైం ఈవాల్యుయేషన్లో ఓఎంఆర్ షీట్స్ హైదరాబాద్లో ప్రింట్ కావడం జరిగింది గౌతమ్ సవాంగ్ గారి టైంలో. మరి వాటిని ఇవాల్యుయేషన్ ఒక్కసారి చేయడం జరిగింది, 2 సార్లు కానీ 3 సార్లు కానీ చేయడం జరగలేదు. ఇవాల్యుయేషన్ కూడా ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజీలోను ఏపీపీఎస్సి బిల్డింగ్లో మాత్రం జరిగిందని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటి వరకు మీకు క్లుప్తంగా అందిస్తున్నాను. తదుపరి విచారణ కార్యక్రమం ఎలా జరిగిందనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. అంతవరకు సెలవు. గుడ్ నైట్ టు ఆల్ ఆఫ్ యూ. శుభరాత్రి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Shyamala channel and encourage me by liking and commenting and subscribing my channel. Bye. Take care all of you.